ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటే వెరైటీగా టేస్టీగా ఫుడ్ ఉంటుంది, కానీ ఎక్కువ క్వాంటిటీ ఇవ్వరు. కొంచెమే ఇంత చిన్న దాంట్లో కొంచెం చికెను, అన్నం తినే వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఇండియన్ ఫ్లైట్స్లో అయితే కొంచెం అన్నము, ఇంకా వేరేది ఏదన్నా ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు కొంచెం అన్నము, బంగాళదుంప, మ్యాష్ పొటాటో, చికెన్ ఎలా ఇస్తారు, ఎలా తింటారు, ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే మనకి గ్యాస్ రాకుండా చాలా మైల్డ్గా ఉంటుంది, మసాలాలు అవన్నీ వేయకుండా చాలా సింపుల్గా చేస్తారు. ఈరోజు చికెన్ బోన్స్ ఇచ్చామనుకోండి, అది తీసి తిని ఆ పొక్కలు ఎక్కడ పడేయాలి, ఇలా వెనక్కేలేంగా, అందుకని బోన్స్ కూడా లేకుండా బోన్లెస్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ పీస్ ఇలా ఉందనుకోండి, దాన్ని లైట్గా ఇట్లా సగం చేసి తర్వాత మళ్ళీ దాన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, చక్కగా చిన్న ముక్క పెద్దగా అయిపోయింది. మరి దీన్ని లైట్గా కోటింగ్ చేసేసి దాన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. దీన్ని కూడా ఇలా ఈ చిన్న ముక్కల్ని ఇట్లా పెద్దగా చేసేసుకుంటాను. తీసుకున్న చికెన్ ముక్కలు చిన్నగా ఉన్నా అది తినేటప్పుడు చక్కగా పెద్దగా అయిపోయేలా కనిపించడం కోసం మరి ఈ చికెన్ని నేను చక్కగా బ్రైన్ చేశాను. అంటే ముందుగానే చికెన్ ఫ్రెష్ కొనుక్కొచ్చిన తర్వాత మార్కెట్ నుంచి దాన్ని తీసుకొచ్చి దీన్ని కొంచెం ఉప్పు నీళ్ళల్లో చక్కగా నానచేశాను. ఉప్పు నీళ్ళల్లో నానడం వల్ల ఈ చికెన్ చక్కగా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. కుక్ అవ్వడం కూడా పెద్ద టైం పట్టదు, ఒక 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. మిక్స్ హర్బ్స్ అంటే మనకి మార్కెట్లో ఈ పిజ్జాల మీద దాని మీద అన్ని రకాల అంటే ఒరిగానో, థైమ్, బేసిల్ అంటే తులసాకు ఇలాంటి ఆకులు అన్నీ కలిసిన ఆకులు చక్కగా మన ఇళ్లల్లో కావాలంటే మనం కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు అన్ని రకాల ఆకుల్ని పొడి చేసేసి పెట్టేసుకొని మనకు నచ్చిన విధంగా ఇలా చికెన్ని చక్కగా కోట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు. మరి దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా ఇలా వేసేసాను. ఇలా వేసుకొని మరి ఉప్పు కూడా మరి కొంచెం అంటే మరీ వేసిన ఉప్పు సరిపోదేమో, లైట్గా వేసేసుకొని తర్వాత దీంట్లో మైదా పిండి కూడా మనం ఇలా జల్లేసుకుందాం. ఈ మైదా పిండి కోటింగ్ వల్ల మనకి చికెన్ చక్కగా మంచిగా బ్రహ్మాండంగా కుక్ అయి వస్తుంది. ఈ వేసిన ఆకు అదంతా కూడా చక్కగా పట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. సో మరోవైపు కూడా మనం తిప్పి అదే విధంగా కొంచెం అంత ఆకు లేకపోతే ఈ మిరియాల పొడి ఇదంతా వేసేసుకొని కోటింగ్ చేసేసుకొని తర్వాత దీన్ని నూనెలో మనం కుక్ చేసుకుందాం. మరి ఈరోజు కుక్ చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. అయితే omega-6 వైటమిన్ ఏ, డి ఉండడం వల్ల మంచి టేస్ట్, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఫ్లైట్లో ఎక్కినప్పుడు చాలా లైట్గా ఈజీగా తినగలగాలి. దీన్ని ఇలా కోటింగ్ చేసి తర్వాత ఒక 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. కానీ కుక్ అయిన చికెన్ మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఒకవైపు, మరో 3 నిమిషాలు ఇంకోవైపు కుక్ చేసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా మంచి కలర్ కూడా వస్తుంది, తినడానికి టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మరి చికెన్ 2 వైపులా కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా నూనెలో వేసేసి కుక్ చేసుకుంటాను. మరి చిన్న ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగా మార్చేస్తున్నాము. ఈ పిండి కోటింగ్ ఉండడం వల్ల మరి చక్కగా అవుతుంది. మరీ వేడిగా కాకుండా చూసుకుందాం. అయితే ఈరోజు నేను వాడిన ఈ పెనం ఏదైతే ఉందో చాలా సన్నగా ఉంది, కానీ లావుగా ఉంటే మీకు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అయితే సన్నగా ఉన్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి లైట్గా కుక్ చేసుకొని తర్వాత మంట తగ్గించేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది, చికెన్ జ్యూసీగా కూడా ఉంటుంది. అయితే నాన్ స్టిక్ ప్యాన్ వాడినప్పుడు ఎప్పుడు వుడెన్ స్పూన్ వాడడం బెటర్. లేదు మీరు నైఫ్, ఫోర్క్ కూడా వాడచ్చు, కానీ కొంచెం అంత ఎక్స్పర్ట్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పెనానికి తాకకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇలా. సో కానీ ఇంకా కుక్ అవ్వలేదు, మనకి ఒక సైడ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఒక పక్కన లైట్గా కలర్ వచ్చిన తర్వాత దాన్ని తిప్పేసుకుందాం. అయితే మీరు గమనిస్తే మనం వేసిన ఆకు చక్కగా దీనికి అంటుకొని ఉంది, అంటుకొని మంచి టేస్ట్ దీనికి ఇస్తుంది.